Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss SSC CGL 2024 prelims mensuration 2D previous year questions. Okay, mensuration 2D అనగానే మళ్ళీ మనకి 3 sub topics ఉంటాయి: triangles, quadrilaterals and circles. We already completed 8 questions on triangles. Now in this video we will discuss 2D mensuration quadrilaterals questions. So total గా ఎన్ని వచ్చాయి? 6 questions వచ్చాయి. So just very simple small video. Okay. సో క్వాడ్రిలేటరల్స్ అంటే ఇక్కడ మనకి పారలోగ్రామ్స్, రెక్టాంగిల్స్, స్క్వేర్స్, ట్రెపీజియమ్స్ ఇవన్నీ కూడా మనకి క్వాడ్రిలేటరల్స్. అండ్ ఆల్సో పాలిగాన్స్ మీద ఏమైనా వచ్చినా కూడా ఈ వీడియోలోనే మనం చెప్పుకుంటాం. ఓకే, సో లెట్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ వన్. ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ విత్ బేస్ 26 అండ్ హైట్ 18. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్? బేస్ ఇంటూ హైట్. సో డైరెక్ట్గా మనకి బేస్ ఇచ్చేసాడు, హైట్ ఇచ్చేసాడు. చూసారా, జస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఇన్ దట్ ఫార్ములాస్ అంతే. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయక్కర్లేదు. యూనిట్ డిజిట్ చూడండి, 8 into 6 48. సో యూనిట్ డిజిట్ 8 ఉండాలి. ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. దట్స్ ఇట్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 468 centimeters square. Second, the area of square is 16x square plus 40x plus 25 square units. Find the perimeter of the square. So I'll tell you first procedure how to solve these type of questions, and later next I'll tell you what is the short trick. Okay, so చూడండి, ఇది 16x హోల్ స్క్వేర్ ఎలా రాయొచ్చు? 4x హోల్ స్క్వేర్ రాయొచ్చు, అండ్ 25ని 5 స్క్వేర్. నా 40xని 2 into 4x into 5 కింద రాయొచ్చా లేదా? ఎస్, రాయొచ్చు. ఎస్, కాబట్టి ఇది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్లో ఉంది కాబట్టి ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ a ప్లస్ b హోల్ స్క్వేర్, 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్? a స్క్వేర్. సో a square equal to 4x plus 5 అంటే a equal to ఎంతమ్మా? 4x plus 5. Now what is the perimeter of the square? Perimeter equal to 4 times of a. అంతేనా? సో 4 into 4x plus 5. సో ఆప్షన్ బట్టి చూస్తే మనకి ఎక్కడుంది? 2. ఇక్కడ 2 ఒకటి ఉంచేసి ఇంకొక 2 లోపల పంపిస్తే 8x plus 10 వస్తుందా? ఎస్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. సో ఇవన్నీ మనం ఎగ్జామ్లో చేసుకోకుండా మనం ఈజీగా చేయాలంటే ఏంటి అంటే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టేయండి, ఇదంతా పోతుంది. అంతేనా? సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ గివెన్? 25. ఏరియా 25 అంటే సైడ్ ఏమవుతుంది? 5. సైడ్ 5 అయితే పెరిమీటర్ ఏమవుతుంది? 4a 20. సో ఆప్షన్లో ఎక్స్ 0 పెడితే ఎక్కడ 20 అవుతుంది? ఎక్స్ 0 పెడితే ఇది 24, ఎక్స్ 0 పెడితే ఇది 30, ఎక్స్ 0 పెడితే 16, x 0 పెడితే 20. సో కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇఫ్ వన్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఈజ్ 4.8 meters లాంగ్. స్క్వేర్లోని డయాగ్నల్స్ ఎలా ఉంటాయమ్మా? ఈక్వల్గా ఉంటాయి. సైడ్ గనక తెలిస్తే ఏరియా అనేది ఏ స్క్వేర్, అదే డయాగ్నల్ తెలిస్తే డి స్క్వేర్ బై 2. అంతేనా? సో కాబట్టి డి ఎంత? 4.8 into 4.8 by 2. సో 2 ones 2, 2.4. చూడండి యూనిట్ డిజిట్ చూడండి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్లో ఖచ్చితంగా 2 డెసిమల్స్ ఉండాలి. సో ఒకటే ఆప్షన్. లేదు అంటే 8 4 ఎంత? 32. సో యూనిట్ డిజిట్ 2 ఉండాలి. సో ఖచ్చితంగా ఇక్కడ ఉంది. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు మల్టిప్లై చెక్ చేసుకున్నా కూడా అంతే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. The perimeter of a rectangular garden is 48, and if the length is 6 meters more than the breadth, then what is the area of the garden? So perimeter of the rectangle is 2 times of L plus B. It is given as 48. Okay, so 2 ones 2 24s. So sum of the length and breadth is 24, and length is 6 meters more than the breadth అంటే L minus B ఎంతమ్మా? 6. సో రెండింటిని సాల్వ్ చేయండి. L plus B, L minus B తెలిసే, రెండు యాడ్ చేసాం అనుకోండి 2L వస్తుంది. 2L 30 కాబట్టి L 15. అదే B ఎంత అవుతుంది అప్పుడు? 9. సో లెంత్ 15, బ్రెడ్త్ 19 అయినప్పుడు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ 15 into 9, దట్ ఈస్ 135. ఎక్కడుంది? ఆప్షన్ ఏ. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇన్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్, the sum of the length and breadth is 9, and area, what is the area of the rectangle? LB. LB is given as 18. And if length is A అంటే L equal to A అంటున్నాడు, breadth ఏమో B అంటున్నాడు, then find the value of A square minus AB plus B square. చాలా సింపుల్ క్వశ్చన్.
ఓకే, మీరు ఈ 2 క్వశ్చన్స్ని ఇప్పుడు చెప్తాను చూడండి. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఇక్కడ మీకు సమ్ ప్రొడక్ట్ ఇచ్చాడు అండ్ ఈజీగా చెప్పొచ్చు మనం. ఎల్బి 6 × 3 18, 6 + 3 9 కాబట్టి L6 B3 కాబట్టి ఈ వాల్యూస్ ఇక్కడ వేసాం అనుకోండి, అంటే A6 B ఏమో 3, 6 స్క్వేర్ మైనస్ 6 × 3 అంటే 18 ప్లస్ 3 స్క్వేర్ అంటే 36, 9, 45, 45లో 18 ఇస్తే 27. సో 27 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్లో L+B వాల్యూస్ ఇచ్చాడు, కానీ మీరు ఇండివిజువల్ వాల్యూస్ ఆఫ్ L అండ్ B ఫైండ్ అవుట్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాయి. చెయ్యలేనటువంటి స్థితిలో ఉండేటప్పుడు A² - AB + L² అంటే L² - LB + L² ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో, B² ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో యూ కెన్ రైట్ డౌన్ దిస్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ L+B అండ్ LB. ఎలా రాయొచ్చమ్మా? L² + B² ఎలా రాయొచ్చు? L+B² - 2LB. ఆల్రెడీ -LB ఉంది కాబట్టి -3LB. అట్లా రాసుకుంటే L+B² 9² అండ్ 3 × 18 81 - 54 దట్ ఈస్ ఈక్వల్ టు 27. ఇలా కూడా చేసుకోవాలి. అంటే మీకు ఇండివిజువల్ వాల్యూస్ ఫాస్ట్గా తెలుసుకుంటే ఈ మెథడ్కి వెళ్ళండి, అలా తెలుసుకోలేనటువంటి ఉంటే ఈ మెథడ్లో చేసుకోవాలి. ఓకేనా? అంతేగాని ఇవేంట్రా బాబు రావట్లేదు అనుకొని LB ఖచ్చితంగా మేము ఫైండ్ అవుట్ చేయాల్సిందేమో అనుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్, it is the last question for this in this video. Find the area of the rectangle whose length is 52 and breadth is 9. L ఇచ్చేసాడు 52 అని, బ్రెడ్త్ ఇచ్చేసాడు 9 అని. మీకు ఏం కావాలి? ఏరియా ఏంటి? LB. సో రెండింటిని మల్టిప్లై చేయండి. 52 × 9 అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 8. ఎక్కడ ఉందమ్మా యూనిట్ డిజిట్? 8. ఓన్లీ ఆప్షన్ ఏ. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 468 మీటర్స్. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. రేపు పొద్దున్న నెక్స్ట్ ఇయర్లో కూడా అలానే వస్తుందని అనుకోలేము, వెండర్ చేంజ్ అవడం వల్ల. బట్ డెఫినెట్గా ప్రిలిమ్స్లో కొంచెం ఈజీగానే ఉంటాయి, మెయిన్స్లో కొంచెం డిఫికల్టీనెస్ అనేది ఉంటుంది. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.